అందరికీ నమస్తే. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది మన తెలంగాణలో. చాలా మందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఏంది ఇన్సిడెంట్ అంటే ఒక రైతును ఒక 77 సంవత్సరాల వృద్ధుడు, సరే కులం గురించి చెప్పాలన్నా వద్దా అంటే ఆయన దళితుడు, ఆయన్ని అన్నం తింటుంటే పోలీసులు, మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకొని పోయినారు. తర్వాత సోషల్ మీడియా యుద్ధంతోనే, సోషల్ మీడియాలో అది బాగా ప్రచారం కావడంతో అర్ధరాత్రి వదిలేసిండ్రు పెద్ద మనిషిని. కానీ చాలా దారుణమైన సిచ్యువేషన్ అనిపించింది. ఇది ఏం కేసు తెలుసా? మొన్న జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి జైలు పంపించారు కదా ఇద్దరు జర్నలిస్టులు. ఒక రైతు మాట్లాడితే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినని, ఆ మాట్లాడిన రైతే ఈ రైతు. ఆయన పేరు వచ్చేసి వెంకటయ్య, స్వగ్రామం చిన్నముప్పారం, ఇనుగుర్తి మండలం, మహబూబాబాద్ జిల్లా. ఆయనే మాట్లాడింది. ఆయన ఆ వీడియోలో కూడా ఉంటుంది, నా కడుపు మంటతో మాట్లాడుతున్నాను కూడా ఉంటుంది. ఆయన అరెస్ట్ చేసినారు పోలీసులు కాదు, ప్రభుత్వం అరెస్ట్ చేసిన అన్నారు మనం. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వంలో భాగం కాబట్టి. ప్లస్ ఆ కంప్లైంట్ ఇచ్చింది కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త కంప్లైంట్ ఇచ్చిన దాని మీద. ఆల్రెడీ ఈ మహిళా జర్నలిస్టు జైలుకు పోయి వచ్చేసినారు. ఇప్పుడు ఈ వృద్ధుడు, 77 సంవత్సరాల వృద్ధుడు అన్నం తింటుంటే, ఇంట్లో ఫ్యామిలీతో కలిసి, భార్యతో కలిసి అన్నం తింటే, చదువుకోలేని వాళ్ళు అన్నం తింటుంటే మఫ్టీలో వచ్చిన పోలీసు పట్టుకోరు. ఎంత భయం ఉంటుంది వాళ్ళకి పాపం. వాళ్ళ మిస్సెస్ వాళ్ళు మాట్లాడినారు, చాలా దారుణంగా అనిపించింది. చూద్దాం, ఈ వార్త మొత్తం మాట్లాడదాం. దీని మీద మాట్లాడకన్నా ముందు, ఈ సంవత్సరం జర్నీలో మీరు నా వెంట ఉన్నారు, చాలా సంతోషం. 1,43,000 మంది సబ్స్క్రైబర్స్ను సిగ్నల్ టీవీ సంపాదించుకోగలిగింది. మీ ఆదరాభిమానాలు, మీ నమ్మకం, అవన్నీ సిగ్నల్ టీవీని క్యారీ చేస్తుంది. సిగ్నల్ టీవీ ఇంకా ముందుకు పోవాలంటే ఇంకా మద్దతు కావాలి, సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇంకా వీడియోలోకి పోతే, ఇతనే దర్శనం వెంకటయ్య. 1948లో పుట్టిండ్రు, స్వాతంత్రం రాకముందు పుట్టిండు. ఈయనని పోలీసు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తప్ప కరెక్టా అనే విషయాలు గురించి మనం మాట్లాడదాం. వాళ్ళ భార్య ఏముంటుందో ఒకసారి వినండి. వెంకటయ్య, నా పేరు లక్ష్మి. నేను తోటేర పోయినాం, వచ్చినాం, ఒక్కటి అవుతుంది, అన్నం తింటాను. అన్నం తినే టైంకు ముగ్గురు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి నా భర్త తినే పళ్ళాన్ని పక్కకు పెట్టి, రారా నువ్వు రేవంత్ రెడ్డి నాట తిట్టినవట, రారా రమ్మని వచ్చి కార్లో తీసుకొని పోతాంటే, మరేంది సార్ మీరు ఎక్కడా, ఏం సంగతి అని కూడా అడిగితే, నాకు ఏమి కూడా చెప్పకుండా ఆయన కార్లో తీసుకొని వెళ్ళిపోయినరు. మరి ఎక్కడ అని మేము పోవాలి, ఏదన్నా బాధ్యత అయితే నా ముసలోనికి సర్కారు రేవంత్ రెడ్డి పెట్టుకోవాలి. నా భర్తకు ఆరోగ్యం బాగలేదు, నా భర్తకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, మెంటల్ క్రాక్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి సార్. నా భర్తను నాకు ఇంటికాడ తీసుకొచ్చి తోలిపోరు. అతను తీసుకుపోయిన తర్వాత, వెంకటయ్య గారిని పట్టుకొని పోయిన తర్వాత పోలీసులు, వాళ్ళ భార్య మాట్లాడింది చూసిండ్రా? అన్నం తింటుంటే ప్లేట్ ఆడ పడేసి రారా అని పట్టుకుపోయాడు పోలీసులకు మర్యాద ఏముండదు. పోలీసు వాళ్ళకి అట్లే చేస్తారు. ఆయన ఫార్మర్, ఆయన నాకు అనారోగ్యం ఉంది, నాకు ఆరోగ్యం బాగలేదు అంటే కూడా, అనారోగ్యంతో ఉన్నా అని చెప్పినా పట్టించుకోకుండా, కనీసం మేము పలానా స్టేషన్ తీసుకుపోతున్నాం అనుకో పట్టించుకోలేదు. చాలాసేపు ఆందోళన పడ్డారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. చాలాసేపు అసలు మా ముసలాయన్ని ఎవరు తీసుకుపోయినరు, ఎందుకంటే వాళ్ళు పోలీసు దశలో కూడా లేరు, వాళ్ళు మఫ్టీలో ఉన్నారు. ఒకసారి అది కూడా చూడండి. ఇద్దరు ముగ్గురు వచ్చి పట్టుకొని పోయి కారు ఆపి, కారు కాడి తీసుకొని పోయి కార్లు వేసుకొని వెళ్ళిపోయిండ్రు. నేను ఆ ఇంటికి తోలు, మాకు ఎలాంటి రాలేదు, మా కొంప, మా ఇల్లు రాక, మా భూమి పోయి మేము బాధలలో ఉన్నాము. చూసినారా? పాపం కదా. వాళ్ళని చూసి ఏమనిపిస్తుంది? అమాయకులు. మన తెలంగాణ ప్రజలు అమాయకులు. మనకు కక్షలు, కారుణ్యాలు ఏముండవు. మనసులో ఏమైనా ఉంటే అది ఏడుపైనా సరే, సంతోషమైనా సరే, మాటలైనా సరే అట్లే ఉంటుంది. అది కూడా ఈ పెద్ద మనిషి వెంకటయ్య గారు ఆ రోజు మాట్లాడిండ్రు కరెక్టే. కానీ మన తెలంగాణలో ప్రజలు వాళ్ళ కోపం వచ్చినప్పుడు అవే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి వాళ్ళనే కాదు, సొంత కొడుకును, సొంత బిడ్డను కూడా అట్టే మాట్లాడతారు మన కోపం వచ్చినప్పుడు. కానీ రాజ్యానికి మనసు ఉండాలబ్బా. మనసు లేకపోతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. మీరు ఆల్రెడీ ఆ జర్నలిస్టులను, సరే జర్నలిస్ట్ అంటే చదువుకున్న వాళ్ళు ఆ వీడియోను పోస్ట్ చేయడం రాంగ్, నేను ముందు నుంచి కూడా చెప్తున్నా. దాన్ని కనీసం బీప్స్ వేసేది ఉండే, లేకపోతే అసలు ఆ వీడియో వాడేది లేకుండే. ఆయన బాధను వెలగక్కిండు. తెలంగాణలో ఆ వీడియో కాదు, చాలా వీడియోలు ఉన్నాయి రేవంత్ రెడ్డిని తిట్టినాయి. అది వాళ్ళ స్పందన, ప్రజల స్పందన. అది వేయాలన్నా వద్దా అనేది జర్నలిస్టుల బాధ్యత, వేస్తే ఎట్టేయాలనేది కూడా జర్నలిస్టుల బాధ్యత. కానీ రాజ్యానికి మాత్రం మనసు ఉండాలి. ఏమొస్తుంది ఆ ముసలాయని తీసుకొని పోతే? అసలు ఎందుకు ఆయన అట్లా మాట్లాడిన అనేది ఒక్క నిమిషమైన ప్రభుత్వం ఆలోచించిందా? అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అన్నాడని చెప్పేసి ఇదంతా జరిగింది కదా, ఆ పెద్ద మనిషిని తీసుకుపోయినారు కదా. అసలు ఆ పెద్ద మనిషే కాదు, తెలంగాణలో చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరినీ తీసుకొని పోతారా? వాళ్ళందరి మీద కేసులు పెడతారా? వాళ్ళందరినీ ఒకవేళ అదే కనుక జరిగితే, అంటే వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి తిట్టిన వాళ్ళందరినీ కనుక పట్టుకొని పోతే, తెలంగాణ మొత్తం నాకు తెలిసి ఒక 60-70% తెలంగాణ ప్రజలందరినీ తీసుకుపోయి జైలు వేయాలి. అందరినీ జైలు వేయాలి. అప్పుడు సగం తెలంగాణ కాదు, 30% భాగం తెలంగాణ తీసుకుపోయి, నాకు తెలిసి తెలంగాణ జైలు సరిపోవు.
ఇంకెక్కడన్నా అక్కడ సెంట్రల్తో మాట్లాడుకొని అక్కడ అండమాన్ నికోబార్ అక్కడ ఉంటాయి కదా జైల్స్, అట్లాంటి జైల్లో ఏమైనా వేస్తారు, అట్లాంటి జైలు కూడా లీజుకు తీసుకోవాలి తెలంగాణ గవర్నమెంట్ అట్లా కనుక వేయాలనుకుంటే. ఆ పెద్ద మనిషికి చెప్పొచ్చు, సరే అది ఆవేశంతో మాట్లాడిన మాటలు, ఆవేశంతో మాట్లాడతారు, నొప్పున్నప్పుడు నోట్లోకి వెళ్ళి ఆ మాటలు వచ్చినాయి. ఆయన మాటలు ఆ మాటలను ప్రసారం చేసింది తప్పే, కానీ ఆయన మాట్లాడని తప్పు పడదామా? తెలంగాణ ప్రజలంతా మాట్లాడుతున్నారు, దానికి ప్రభుత్వం బాధ్యత కదా. మీరే కనుక ప్రజలకు అన్ని ఇచ్చి ఉండింటే, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ఆ పెద్ద మనిషి అట్లా మాట్లాడేవాడా, అట్లా చేసేవాడా? రాజకీయ నాయకులు పొట్టు తీసుకున్నారు, ఏమి కాదు. కేటీఆర్ ఫ్యామిలీని రేవంత్ రెడ్డి మాట్లాడొచ్చు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మీద కేటీఆర్ మాట్లాడొచ్చు, లేదా రాజకీయ నాయకులు పలానా లెక్క లేకుండా బూతులు మాట్లాడుకోవచ్చు. కానీ మీకు ఓట్లు వేసి గవర్నమెంట్ రావాలి, ఈ గవర్నమెంట్ వస్తే మాకు మంచి జరుగుతుంది, ఈ గవర్నమెంట్ వస్తే మాకు పాత గవర్నమెంట్ ఎందుకు ఓడగొట్టినరు, బీఆర్ఎస్ని ఎందుకు ఓడగొట్టినరు, వాళ్ళకి నచ్చలేదు ఓడగొట్టినరు. మీరు నచ్చి ఓట్లు వేసినారు, కాంగ్రెస్ నచ్చి ఇంకా బీఆర్ఎస్ని ఎట్లయినా ఓడగొట్టాలి, వీళ్ళది ఎక్కువైపోయిందని చెప్పి కదా కాంగ్రెస్ ఓటేసింది. మరి కాంగ్రెస్కి ఓటేసినప్పుడు వాళ్ళని కూడా అంతే అపురూపంగా ప్రభుత్వం చూసుకోవాలి కదా. అపురూపంగా చూసుకోకపోవడం పక్కన పెడదాం, అసలు అపురూపంగా చూడడం లేదు, ప్రభుత్వంలో అపురూపత అనేది లేనే లేదు. ఎవరిని తిట్టినా ఏం కాదు, కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని తిట్టినందుకు ఇదంతా జరుగుతున్నది. అంటే తన దాకా వస్తే ఎవరైనా అరెస్ట్ అవుతారు, తన దాకా వస్తే ఎవరైనా తీసుకుపోయి లోపల పడేస్తారు. ఆయనకు హక్కు లేదా? ఆయనకు తెలుసా పాపం? ఆ పెద్ద మనిషికి తెలుసా వెంకటయ్య గారికి ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడకూడదు అని తెలుసా? ఆయన ఏమన్నా చదువుకున్నాడా? తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసా? తెలంగాణ ప్రజలకు తెలియదు, మాట్లాడుతూ తెలియకనే మాట్లాడుతున్నారు, కడుపులో నొప్పిని అట్లా బయట పెడుతున్నారు కదా. ప్రభుత్వం దాన్ని అర్థం చేసుకోకుండా, మనసుతో అర్థం చేసుకోకుండా ఒక పెద్ద మనిషిని అనారోగ్యంతో 77 సంవత్సరాలు అంటే ఏముంటుంది, 40 ఏళ్ళకే మనం కునుకుతున్నాం, 40 ఏళ్ళకి హాస్పిటల్లో కూడా తిరుగుతున్నాం. అట్లా 77 సంవత్సరాల ఒక వృద్ధుడిని తీసుకొని పోలీసులను చూస్తేనే నాకు తెలిసి వీళ్ళకు పాపం చదువుకోలేదు కూడా వాళ్ళు, వాళ్ళని చూస్తే అర్థమవుతుంది కదా మనకు. అమాయకులు పోలీసులను చూస్తేనే సగం చచ్చింటారు వాళ్ళు. ఇంకా గ్రామాల్లో ఏముంటుందంటే ఒక పోలీస్ అనేది ఇంటికి వచ్చిందనుకో వాళ్ళ ఇజ్జత్ పోతుంది. అవసరమైతే ఒక రోజు ఉపవాసం ఉంటారు, అవసరమైతే నీళ్లు తాగి బతుతారు, అవసరమైతే దుప్పటి మూసుకొని పనుకుంటారు. ఎవరిని పక్కింటి కూడా చెప్పారు నాకు అన్నం లేదు తిన్నికి అని. అది ఆత్మగౌరవం. తెలంగాణ ప్రజలకు ఇంకా ఎక్కువ ఆత్మగౌరవం. ఒక పోలీస్ ఆయన ఇంటికి పోయిండు, ఆ ముసలాయన తీసుకొని పోయిండంటే వాళ్ళ ఆత్మగౌరవం ఏమవుతుంది? రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం దెబ్బతిన్నది, కరెక్టే. దానికి ఇదా పరిష్కారం? ఇదేనా పరిష్కారం? నేను చెప్పినట్లే ముప్పాభాగం తెలంగాణ తీసుకుపోయి జైల్లో పెట్టేసేయండి. అసలు మనం చైనాలో ఉన్నామా, లేకపోతే నార్త్ కొరియాలో ఉన్నామా? ఇక అట్లా అనుకుంటే మరి అన్నిటికీ ఇట్లాంటి న్యాయమే జరగాలి, అన్నిటికీ ఇట్లాంటిదే. కేసీఆర్ని తిట్టిన వాళ్ళకు ఇదే శిక్ష పడాలి, రేవంత్ రెడ్డి వాళ్ళని తిట్టినందుకు ఇదే శిక్ష పడాలి. ఇంకా రకరకాల మనుషులు రకరకాలు మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ ఇదే శిక్ష పడాలి కదా. అసలు కలిసిపోయి నేనైతే రాత్రంతా దీని గురించి ఆలోచించిన, దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఆలోచించుంటారు ఏంది ఏమవుతుంది తెలంగాణలో అని. అంటే మీ కక్ష ఆ ముసలం కూడా తీసుకుపోయి జైల్లో పడేస్తే అప్పుడు చల్లారుతుందా మీకు? అసలు ఆ ముసలాన్ని ఎందుకు మాట్లాడిండు, ఏంది ప్రాబ్లం, గ్రౌండ్ ఏందో ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈగో చల్లబడుతుందా? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తే రేవంత్ రెడ్డి ఈగో చల్లబడుతుందా? ఆ ముసలాయన్ను పాపం పట్టకపోతే వీళ్ళ కన్నీళ్లు చూస్తే ప్రభుత్వం చల్లారుతుందా? ప్రభుత్వం అనుకున్న ఈగో చల్లారుతుందా? ఇది ఎక్కడ దాకా పోతుంది? మన తెలంగాణ ఎడిగిపోతుంది, మనం ఎడిగిపోతున్నాం, అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మాత్రం మనసు పెట్టి ఆలోచించాలి, మనసు పెట్టి. మీరు ఆల్రెడీ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత కూడా మీ ఈగో చల్లారలేదంటే, మీరు అంతగా హట్ అయినరంటే, ఇక తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, మాకు ఇల్లు వస్తుందని పాపం వాళ్ళు గుడిసెలో ఉన్నారు. వాళ్ళు చూస్తున్నాం కదా మనం వాళ్ళ బ్యాక్గ్రౌండ్. మరి వాళ్ళ ఆత్మగౌరవం ఏమైండొచ్చు, వాళ్ళ ఈగో ఏమైండొచ్చు? మాకు ఇది వస్తుంది, మాకు తులం బంగారం వస్తుంది, మాకు ఇల్లు వస్తుంది, మాకు అది వస్తుంది, మాకు ఇది వస్తుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మాకు వస్తుంది, నమ్మకం మీదే కదా ఓటేసింది. మీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే వాళ్ళ ఆత్మగౌరవం ఏమవుతుంది? వాళ్ళు ఎంత అట్ట అవుతారు? వాళ్ళ ఈగోలు ఎంత దెబ్బతింటాయి? అంటే రేవంత్ రెడ్డికి మాత్రమే ఈగో ఉంది, రేవంత్ రెడ్డికి మాత్రమే ఆత్మగౌరవం ఉందా? తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేదా? తెలంగాణ ప్రజలు మాట్లాడకూడదా? అసలు ఎవరేం మాట్లాడకూడదు అనే దిశకు పోతుంది ప్రభుత్వం. ఎందుకు 16 నెలల ప్రభుత్వం హామీలు అమలు చేయండి అంటేనేమో మేము వచ్చింది మొన్ననే వచ్చినాం, మాకు పరిపాలన చేసుకో అవకాశం దొరకలేదు, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పుకుంటూ మీరు సరిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మాకు రావాల్సినవి మాకు రాలేదు, మేము ఇది నమ్మి ఓటేసినాము అని వాళ్ళ ఆవేశాన్నో వాళ్ళ ఆందోళనో వెలగక్కకూడదు జనం. ఆ పెద్ద మనిషి తెలిసి ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడిండా? తెలంగాణలో మీరు ఎక్కడైనా పోండి, ఏ పెద్ద మనిషి అన్న కదిలించండి, ఇట్లే మాట్లాడతారు. మన అవ్వ మన తాత మాట్లాడతారు కదా, ఇట్లే మాట్లాడుతున్నారు, మనల్ని కూడా తిడతారు, ఇట్లే తిడతారు. ఎవడన్నా నచ్చకపోతే లేకపోతే ఎవడన్నా నష్టం చేస్తే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తే వాళ్ళ నాలి ముండమొయ్య అంటారు, మన వాళ్ళు తిడతారు. మనం చెప్పిన మాట వినపోతే సొంత మనమని తాత తిడతాడు, అట్లే తిడతాడు. దీని గురించి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇవాళ వెంకటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరిగి ఉండొచ్చు. నాకు తెలిసి ప్రజలను బెదిరించడానికే ఈ పని చేసి ఉండొచ్చు పోలీసులు. ప్రజలు ఇంకెవరు మాట్లాడకూడదు, రేవంత్ రెడ్డిని అందరూ పొగడాలనా, రాజు దొర అని పొగడాలనా? అది కోరుకుంటుందా గవర్నమెంట్? ఒకవేళ అట్లా కోరుకుంటే మీరు హామీలు అమలు చేయండి. వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిట్టడము తెలుసు, పొగడము కూడా తెలుసు. పొగుడతారు కూడా తెలంగాణ ప్రజలు. మంచోడా అని అంటారు, మనల్ని పెద్దగా ఉబ్బిస్తే చాలు మంచోడా అంటారు.
అట్లాంటి మనసున్న వాళ్ళు తెలంగాణ ప్రజలు. కానీ ఈ చర్య మాత్రం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు బిక్కు అని బతున్నారు, అర్ధరాత్రి వదిలేసినట్ట ముసలాయనని, అయినా బిక్కు అని బతున్నారు, ఎప్పుడేమైతే తెలియదు. ఈ విషయంలో మొత్తం ప్రభుత్వం తప్పు చేసింది. జర్నలిస్టులు చేసిన తప్పనే చెప్తున్నాం. జర్నలిస్టులు చేసిన ఆ వీడియో పెట్టడం కూడా తప్పే. కానీ మధ్యలో ఈ రైతు, ఆ పెద్ద మనిషి ఆయనను తీసుకుపోవడం మాత్రం కలిసివేసింది సార్. మనసు పెట్టి ఆలోచించాలని కోరుతున్నాను నేను. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఒకటే ట్రీట్మెంట్ నడవదు సార్. మీరు చాలా మంది దొంగలు, దొరలు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద మీ ప్రతాపం చూపండి, ఇట్లాంటి వాళ్ళ మీద కాదు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.